అసలు ఎక్కడ గొడవలు జరగకూడదు, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఎక్కడ మాట పెరగకూడదు, అక్కడే ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యం. అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు అక్కడ ఉన్న ఇబ్బందికర పరిస్థితులు ఏంటి అంటే అది ఎవరికీ కూడా అంతుపట్టట్లేదు. ఏవైనా శక్తులు ఇబ్బంది పెడుతున్నాయా, వాస్తవంగానే అక్కడ తప్పులు జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలను రేపుతున్న అంశం. అందులో ముఖ్యంగా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారి తాలూకా, పవన్ కళ్యాణ్ గారి అడ్డా. ఇంకా దాన్ని ఎంత ఎక్కువ చెప్పుకున్నా ఎంత తక్కువ చెప్పుకున్నా దానికి ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది, ఒక సామాన్యంగా ఉన్న నియోజకవర్గం. దానికి ప్రధాన కారణం పోటీ చేసినప్పుడు కూడా చాలా అంశాలు జరిగినాయి. అసలు ఎలా ఉండబోతుంది, 2019 భయం అయితే ఖచ్చితంగా జన సైనికులను వెంటాడుతూనే ఉంది. 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం. మరి అలాంటి టైంలో మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటే ఏం జరగబోతుంది? మరి పిఠాపురం సరే, తెలుగుదేశం పార్టీకి కూడా మంచి ఆదరణ ఉంది, కాంగ్రెస్ టైంలో కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉంది. అయితే పిఠాపురంలో ఉన్న వర్మ, ఆయనకి ఇండివిజువల్గా క్యాడర్ ఉంది, ఆయన సొంతంగా కూడా గెలిచే కెపాసిటీ ఉన్న లీడర్ రకం. సో ఆ రకంగా ఆయన చేసుకున్నాడు ఆ నియోజకవర్గాన్ని. చాలా తక్కువ నియోజకవర్గాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇండిపెండెంట్గా జరగడం అన్నది సామాన్యమైన విషయం అయితే ఖచ్చితంగా కాదు. అది ఎవరు అవునన్నా ఎవరు కాదనుకున్నా జెండాలతో గెలడం అంటే ఆ ఫ్లోలో కొట్టుకొస్తారు, లేకపోతే ఆసారి ఈ గవర్నమెంట్ని గెలిపించామనుకుంటే ఇలా ఉంటే గెలిపించేస్తారు. కానీ ఇండిపెండెంట్ని గెలిపించి ఏ గవర్నమెంట్కి సాయం చేస్తారని, ఏ ముఖ్యమంత్రి పేరుతోటి పలానా వారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటే వైఎస్ఆర్సీపీకి 1 సైడ్ వేస్తారండి. 151 సీట్లు ఎలా వచ్చినాయి? అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ముఖ్యమంత్రి అవ్వాలరా రాష్ట్ర పరిస్థితులు అంటే ఆయనకి వేస్తారు. అసలు ఏ పార్టీ గుర్తు లేకుండా, ఏమీ లేకుండా ఏదో ఎన్నికల సంఘం ఏదో గుర్తిస్తే ఆ గుర్తుతో జనాల్లోకి వెళ్ళి మంచి మెజారిటీతోటి గెలడం అన్నది ఎన్ని నియోజకవర్గాల్లో సాధ్యం అవుతుంది? సరే, వర్మ విషయం అన్నది కానీ కాదు. సో ఆ రకంగా ఇండివిజువల్గా తన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ పిఠాపురంలో అందరికీ తల్లో నాలుగులా ఉండే వ్యక్తి, ఆ ప్రాంతాన్ని అంటిపెట్టుకున్న వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు, ఆయన 2019లో ఓడిపోయినప్పుడు 2024లో ఖచ్చితంగా టికెట్ ఆశించడంలో తప్పులేదు. టికెట్ ఆశించారు, కూటమి కట్టింది, చాలామంది త్యాగాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా త్యాగమే చేశారు. 30 అన్నారు, 24 అన్నారు, అలాగే 21కి ఆయన కూడా తగ్గారు. అంటే ఆ రోజు లక్ష్యం ఏంటి? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఓడించాలి. మరొక్కసారి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తే అంధకారంలో ఉంటుంది. అసలు జనసేన మళ్ళీ కంటికి కనిపించదు. ఇలాంటివి కదా జరిగిన ప్రచారం. ఎవరికి అది ఇబ్బందికరంగా ఉన్నాని, ఇంక అసలు పార్టీనే నడిపించడం కష్టమన్న స్టేజ్కి ఎత్తేసారు, చేతులు ఎత్తేసారు. మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన నేపథ్యం చిన్న అంశాలు కాదు కదా ఇవన్నీ కూడాని. అందరికీ కళ్ళ ముందు కదలాడిన దృశ్యాలు, ఎప్పటికీ మరపురాని దృశ్యాలు అవి, రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరేని. మరి అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడానికి రెడీ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అక్కడ కాస్త హడావుడి జరిగింది. స్థానికంగా ఉన్నవాళ్ళు ఆవేశం ఆక్రందనలు ఉంటాయి. అందులోని నేను వేరే నియోజకవర్గాల్లో లేకుండా పిఠాపురంలోనే ఎందుకు జరిగిందన్న దానికి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయనకి ఇండివిజువల్గా కొంతమంది అభిమాన ఘనం ఉంది, ఆ బలం ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి కాబట్టి ఆ క్యాడర్ ఉంది. వాళ్ళు తట్టుకోలేకపోయారు, ఏదో అడవాడు చేశారు. చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, కూర్చోబెట్టారు, హామీలు ఇచ్చారు. మొదటి విడతలోనే ఆయనకి ఏదో ఎమ్మెల్సీ ఇస్తారన్నారు, ఇవ్వలేదు. రెండో విడత లేదు, మరి ఏమిస్తారో తెలియదు. సరే, ఆ విషయం అలా పక్కన పెడితే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తారన్నప్పుడు వర్మ గారిని జనసైనికులు కానీ లేకపోతే కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆప్యాయంగా ఇంట్లో వ్యక్తి కింద ఆయన చూశారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా ఇప్పటికీ వైరల్ చేస్తున్నారు. మొన్న ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందని, ఇది ఆ జైకేతనం సభకు సంబంధించి కనీసం ఆయన పేరు కూడా ఎత్తలేదు, ఆయన మాట కూడా ఎత్తలేదని. సరే, ఒక్కొక్కరు వ్యక్తిత్వం ఒక్కో రకంగా ఉంటుంది. పెళ్లి చేసుకున్నారండి, మ్యారేజ్ అయ్యిద్ది,
భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక కాపురం పెట్టారు. భర్తకేవో అలవాట్లు ఉన్నాయి, భార్యకి ఒక రకమైన అలవాట్లు ఉన్నాయి. ఆవిడకి ఏంటి, ఇంట్లో కూర్చుని వంట చేసేలా కాకుండా ఇండివిజువల్గా తన కాలు మీద తను నిలబడాలి అని అనుకున్నది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను దీనికి సింక్గా. నేను ఉద్యోగం చేయాలి, బాగా చదువుకున్నాను, ఖచ్చితంగా నేను మహిళ అని చెప్పి ఇంటికే పరిమితం కాకూడదు అని ఆవిడకి ఒక ఉన్నత భావాలు ఉన్నాయి. భర్తకి అది నచ్చదు, నువ్వు అలా ఉద్యోగం చేయడానికి వీల్లేదు, అలా వెళ్ళడానికి వీల్లేదని. వీకెండ్ అయ్యేసరికో లేకపోతే ఎక్కువగా ఈ ఆసామి ఏం చేస్తుంటాడట, ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా పార్టీలని షికార్లని ఈ రకంగా తిరుగుతుంటాడు. భార్య మీద కోపం కాదు, భార్యను తిట్టడం లేదు, కొట్టడం లేదు, ఏమీ లేదు. ఆయన ఇష్టానుసారంగా ఆయన వెళ్తున్నాడు, ఈవిడ ఇష్టానుసారంగా ఈవిడ వెళ్తుంది, అంతే ఇద్దరి మధ్యన. అంతేగాని వేరే అంశాల్లో ఏమీ లేదు. అంటే ఒకరి మనస్తత్వం, ఒకరి ఆలోచన సరళి ఇంకొకరికి నచ్చటం లేదు, ఇందులోనే గ్యాప్ ఉంది. కుటుంబ నేపథ్యాల్లో ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు విడిపోవాలనుకోవట్లేదు. ఆ ప్రేమానురాగాలు, అభిమానాలు చిన్న చిన్న ఏమైనా వచ్చినా సరే సర్దుకుపోదాము అని ముందుకు సాగుతున్న వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ. ఇంకా అందులో ప్రాబ్లం ఏముంటుంది? ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఎవరి ఇండివిజువల్ వాళ్ళు ఓకే, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉండు, నా ఇష్టం వచ్చినట్లుగా నేను వెళ్తాను. వాళ్ళు ఏం తప్పుడు పనులు చేయట్లేదు, తప్పటడుగులు వేయట్లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నారు. సో ఇప్పుడు కూటమి పరిస్థితి కూడా ఆ రకంగానే ఉండాలన్నది. పెళ్ళైనట్లుగా కూటమి జట్టు కలిసింది, అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది. డైవర్స్ తీసుకునే పరిస్థితి లేదు, విడాకులు తీసుకుని నువ్విటు అనే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి బాగలేదు. ప్రజలకు వీళ్ళు ఏం చెప్పి ఈరోజు గెలిచారు అన్నది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటారు. ఇలాంటి అంశాలన్నీ కూడా ఎన్నో పొందుపరిచి ఉన్నాయండి ఇందులోని. ఈ టైంలో అనవసరమైన గిల్లి గజ్జాలకి పోకూడదు. పులివెందులో డిస్టర్బెన్స్ రావట్లేదు, కుప్పంలో డిస్టర్బెన్స్ రావట్లేదు, పిఠాపురంలోనే ఎందుకు వస్తుంది? మరి అప్పుడు నచ్చిన పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఇప్పుడు నచ్చట్లేదా? లేకపోతే వర్మగారే జనసైనికులు ఈయనకి నచ్చట్లేదా? అది ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా కావాలి. చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాలది. ఎవరు పడితే వాళ్ళతో అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆయన వినే మనిషి కాదు, ఆయన మొండు వైఖరియే. పిఠాపురం వర్మ గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా సరే ఆయన కూడా దేనికి తగ్గే మనిషి ఏం కాదు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అన్న టైప్లో తిరిగే మనిషి అతను. మాస్ లీడర్ అండి సింపుల్గా చెప్పాలంటేనే. పవన్ కళ్యాణ్ గారితో ఒక స్టైలు. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో పోల్చడం అనే కాదు, ఈయన పార్టీ అధ్యక్షుడు, సినిమా హీరో, ఈయన అందరికీ సుపరిచితులు. ఆయన పిఠాపురంలో మాస్ లీడరు. నడుచుకుంటన్నా వెళ్ళిపోతాడు, పరిగెత్తుకుంటన్నా వెళ్ళిపోతాడు. ఏ చిన్నదన్నా ఏ పెద్దదన్నా సరే నేను ఉండాలనుకుంటాడు ఆయన. మరి ఇలాంటి టైంలో జయకేతనం సభలో వచ్చిన అంశం ఏంటది? నాగబాబు గారు ఆయనే దీన్ని ఉద్దేశించి అనలేదన్నారు, మళ్ళీ దాని మీద ఎవరో ఖండన ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆ కర్మ అన్నది ఇప్పుడు పిఠాపురానికి కర్మలా దాపరిస్తుంది. అది అనవసరమైన అంశం అని. సరే, ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో, నాగబాబు గారు అన్నారా లేదా అని కానీ అది వైరల్ అయిందా లేదా, అది మేము చెప్పడం అని ఏం కాదు కదా, నేను మాట్లాడడం ఏం కాదు. 2-3 సార్లు కూడా దీని మీద నేను అనాలిసిస్ చేశాను. అది నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు. ఇందులో చెప్పిన అంశాలు నిజమా కాదా అని ఆత్మపరిశీలన ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసందర్భమైందని చెప్పి జనసైనికులే చాలామంది మాట్లాడిన పరిస్థితి అండి అది. ఎందుకు అనవసరంగా ఆ టైంలో తీసుకురాకపోతే ఇంకా హ్యాపీగా సాగునేమో, ఇంకా బాగా సాగునేమో. ఇంకా కొంతమంది మాట్లాడేది ఏంటంటే అంత మంచి సభ పిఠాపురంలోనే జరిగింది కాబట్టి ఎవరైతే ఆయనకి హెల్ప్ చేశారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద ఒక సాల్వా కప్పేస్తే లైఫ్ లాంగ్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు తాలూకా అయిపోను. మరి అది ఎవరో ఎందుకు ఆయనకి మరి సలహా ఇవ్వలేదో ఏంటో తెలియదు. కానీ తప్పే ఉందండి. వాళ్ళ సభ ఏంటి, వీళ్ళ సభ ఏంటి, తప్పే ఉంది. వేరే వాళ్ళని సన్మానించిన సందర్భం ఉంది కదా అక్కడ, ఎవరో ప్రొఫెసర్ గారు నన్ను, అది మళ్ళీ దీనికి కూడా లింక్ పెట్టారు. సరే, తప్పే ఉంది. ఒక సాలువా కలిపి తెలుగుదేశం పార్టీ నాయకుడిని లేదా బీజేపీ నాయకుడిని స్టేజ్ మీదకి పిలిచి కప్పి, మీ సమిష్ట కృషి వల్ల ఇంత ఘన విజయం, ఇంత అద్భుతంగా మనం చేసుకుంటున్నాం ఈ ఈవెంట్, ఇలాగే ముందుకు సాగుదాం. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన నినాదం వీళ్ళు పక్కన పెట్టి ఇస్తే వాళ్ళు అలా సైలెంట్గా దండలు కట్టుకుని నమస్కారం పెట్టి కింద దిగిపోదురు. అసలు ఏ గొడవ లేదు, ఏ ఇష్యూవే లేదు. కానీ ఈయన ఇలాగనడం, అక్కడ వేరే ప్రస్తావనలు రాకపోవడం, ఆ లోకల్ వాళ్ళకే ఏదో జరిగిపోయింది ఏముందండి, చిన్న మాట చాలు దాన్ని పొగ పెట్టేయడానికి. అగ్గిపుల్ల చాలదా ఇల్లు తగలెట్టడానికి?
దానికి కాగడా పట్టుకుంటూ వెళ్ళాలా ఇల్లు తగలబెట్టాలంటేని అగ్గిపుల్ల చాలు. సో అగ్గిపుల్లలు అందించారు. అగ్గిపుల్ల అంటే కాగడాయే అందించారని జరుగుతున్న ప్రచారం. మరి ఈ టైంలో మళ్ళీ పిఠాపురంలో రచ్చ మొదలవుతుంది. పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య దూరం పెరుగుతుందా? నాగబాబు కామెంట్స్తో వర్మ అసంతృప్తితో రగిలిపోతున్నారా? ఎందుకంటే ఆయన కొన్ని పోస్టర్లు వేస్తున్నారు, ఎవరిని విమర్శించి చేయట్లేదు, ఆయన స్టైల్లో రాజకీయం ఆయన చేస్తున్నారు. అది ఎవరికి మంచా ఎవరికి చెడ్డ అన్నది కాలం నిర్ణయించాలి, ఎటు నుంచి ఎటు వెళ్తుందని. ఎవరికి వాళ్ళకైతే ఉంటుందండి, సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి మనిషికి ఉంటుంది. అది జనసేనలు కావనియండి, బీజేపీ కావనియండి, సిపిఐ కావనియండి, సిపిఎం కావనియండి, సామాన్య మనిషి కావనియండి. ఆ మాత్రం ఈ మాత్రం నలుగురిలోని మనిషిలో మనుగడలో ఉన్నప్పుడు ఆ చూడండి ఎంత చక్కని విజువల్స్ అండి అవి. పిఠాపురం మారుమోగిపోయింది కదా. ఈయన ఆప్యాయంగా కౌగిలించుకోవడం, వర్మగారు వాళ్ళ అబ్బాయిని కూడా ఆయన ప్రస్తావించడం, ఒక మంచి అద్భుతమైంది కదా ఆ సీన్లన్నీ. ఇప్పుడు చూస్తుంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే అంతమంది అక్కడ ఇన్ఛార్జీలు అయిపోయారంటే ఏదేదో గందరగోళం కింద ఉన్నదని వినిపిస్తుంది. మరి ఆయనకి పెద్ద ఆయనకే తెలియాలి ఇవన్నీ. ఇక నాగబాబు కామెంట్స్తో వర్మ అసంతృప్తితో రగిలిపోతున్నారా? కుప్పం పులివెందుల్లో లేని గొడవలు నేను ముందే ప్రస్తావించానండి, పిఠాపురంలో ఎందుకు వస్తున్నాయి? దాన్ని సెటరేట్ చెయ్యాలి కదా. గొడవల్లో రావడం అన్నది సహజమే, ఏ కుటుంబంలో అన్నా సొంత అన్నదమ్ములకే వస్తుంది. కానీ ఒక పెద్దన్న పాత్ర ఎవరో పోషించాలి, అక్కడికి అది కామ్ చేయాలి తప్పించి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వెళ్ళిపోతే రాజకీయాలు ఇవి చాలా డ్యామేజ్ అవుతాయి. అది ఎవరికన్నా కొట్టొచ్చా ఎఫెక్ట్, తర్వాత సరిదిద్దుకోలేము. నేను చాలాసార్లు చెప్తుంటాను, గాజు గ్లాస్ అవనియండి, లేకపోతే ఒక మంచి గాజు వస్తువు అవనియండి, ఎంత అందమైందన్నా ఎన్ని కోట్లన్నా అది చూడడానికి రూపాయిది అవనియండి, ₹1,00,000 అవనియండి, చూడడం వరకు అందంగా ఒక అలంకరించి పెడితే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఆ చేయి జారి పగిలింది అంటే బూడిదలో పోసిన పన్నీరే, తీసి చీపురుతో తుడిచి డస్ట్బిన్లో పడివలసింది. దేనికి పనిచేయదు అది. రాజకీయాలు కూడా అంతే. స్వయంకృత అపరాధాలు ఎవ్వరూ చేసుకోకూడదు. వైఎస్ఆర్సీపీ చేసుకున్నది అదే. వాళ్ళు తప్పులు తెలుస్తున్నాయి, ప్రజల్లో మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోతున్నా తెలుసుకోలేకపోయారు. అది ఈరోజు ఏమైంది, 151కి 11కి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అది అంతే గుణపాఠాలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి, నా ఫోటో పెడితే గెలుస్తారు అంటారు. మొన్న ఆయన ఓడిపోయారు అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోటో వల్ల ఓడిపోయారని అంటారు. ఆయన ఓడిపోయారని అంటారు. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు, అందుకని వాళ్ళు ఓడిపోయారంటారు. ఎవరైనా అంతే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు సరిగ్గా పనిచేయలేదంటారు, వాళ్ళకి చేత కాలేదంటారు, వాళ్ళు నాశనం చేశారంటారు. గెలిచినప్పుడు నాది నా బొమ్మ చాలు, ఇదిగో ఈ బొమ్మ ఉంటే చాలా గుద్ది గుద్ది వేసేస్తారు అంటారు. కానీ ఇన్సైడ్ ఒకటి ఉంటుంది కదా, అది చెప్తుంది కదా. ఇవి కూడా అలాంటి పరిస్థితులే, ఎవరికి వాళ్ళకి ఉంటుంది. కానీ వాస్తవాలు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి స్టార్టింగ్లోనే మొక్కై వంగనిది మానే వంగదు, ఇది సామెత అందరం వింటున్నదే. మొక్కలోనే ఏదైనా చేసుకోవాలి, ఇంకా పెద్ద వృతదోషం వెళ్ళాక గొడ్డలతో కొట్టాలి. ఇక కుప్పంలోని పులివెందుల్లోని లేనిది పిఠాపురంలో ఎందుకు జరుగుతుంది? వర్మను సైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఇది జరుగుతున్నది ప్రచారం. అధికారులు లేకపోయినా ఏవైనా హామీలు గట్ట గుప్పిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎక్కువ ఏమైనా హామీలు వెళ్తున్నావా? అదేమన్నా వీళ్ళకి మింగుడు పట్టలేదా? ఈ పాయింట్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇక జనంలోకి వెళ్ళి బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? వర్మగారు తన స్టైల్ ఏదైతే ఉన్నదో పాత స్టైలు, అదే పాత స్టైల్లో ఈయన ముందుకు పోతున్నారా? అసలు తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆయనకి ఏం డైరెక్షన్లు ఇచ్చారు? మరి పవన్ కళ్యాణ్ గారికి ఎవరన్నా చెప్పారా ఈ అంశంలోనే? అక్కడ ఎందుకు గ్యాప్ వస్తున్నదో? ఆయన కలకాలం ఉండాలనుకుంటున్నారు కదా పిఠాపురంలో, ఎందుకు డిస్టర్బెన్స్లు తెచ్చుకోవడం? ఆ పెండెం దొరబాబుని అతను తీసుకుంటూ వచ్చి పెట్టారు. ఇవన్నీ కూడా ఓకే, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చండి. పెళ్ళి అయినప్పుడు సందడి, హడావిడి, భోజనాలు, పందిళ్ళు, హనీమూన్లు, పెళ్ళైన కొత్తలు ఇంత చేసి అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఎడమోకం పెడమోకం కింద పెట్టుకుంటే అది ఏం సంసారం సుఖంగా సాగుతుంది? అంత అవసరమేముంది? కలకాలం కాపురం చేయాలి, బంగారం లాంటి పిల్లలు పుట్టాలి, వాళ్ళకి బంగారం లాంటి భవిష్యత్తులు అందించాలి, వాళ్ళు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. అరే వాళ్ళ పేరెంట్స్ రా వీళ్ళని చెప్పుకో, అలాగే అది కదా సాగాల్సింది. అది సాగే పరిస్థితి అయితే మరి కనిపిస్తున్నది లేదా చూడాలి. ఇక పిఠాపురంలో టీడీపీ జనసైనికుల మధ్య తరచూ గొడవలు ఎందుకు అవుతున్నాయి? చందుర్తిలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో టీడీపీ జనసేన మధ్య జరిగిన ఘర్షణ ఇది. ఏదైనా సరే ఘర్షణ జరుగుతుంది. దీన్ని పెంచుకోవడం రెండు పార్టీలకి మంచిది కాదు. చాలా జాగ్రత్తగా దీని మీద ఇమీడియట్గా ఏదో
ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, దీని మీద ఒక ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనైతే దాన్ని వదలడు, ఆ పిఠాపురం వర్మ. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఈయన వదిలేలాగా లేదు అక్కడ. ఎందుకంటే ఆయన అడ్డా కింద అనుకున్నారు, ఆయన తాలూకా కింద అనుకున్నారు, ఈయన అక్కడే ఉంటారు. అక్కడే ఉన్నప్పుడు అక్కడే ఇంకొక పవర్ఫుల్ లీడర్ ఉన్నప్పుడు స్థానికంగా వాళ్ళు కలుపుకుంటూ వెళ్ళాలి. కానీ వాళ్ళని వేరే రకంగా చిన్న చిన్న ఉండొచ్చు, ఆయన ఏమైనా మాట్లాడొచ్చు, అది ఏమన్నా వీళ్ళకి వెళ్ళొచ్చు, ఆయన మాట ఏమన్నా వచ్చిందనుకో నోట్లోది వెంటనే కక్కేస్తాడు. ఆయన ఏదో దాచుకుండి మింగేసి దాన్ని డైజెస్ట్ చేసుకుంటే క్యారెక్టర్ కాదు, కక్కీసి క్యారెక్టర్ అది. కొంతమంది అంతే, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా లోపల దాచుకుంటారా, కోపం వచ్చిందంటే వెంటనే ఇచ్చేస్తారు. సో అలా ఉంటారు కొంతమంది. దాన్ని మనం తప్పు కింద తీసుకుని ప్రతిదీ దీన్ని భూతత్వంలో పెట్టి చూడకూడదు. జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాసును అడ్డుకున్న టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే వర్మను పిలకపోవడంపై ఆగ్రహం. ఇదండి ఏముంది అక్కడ కార్యక్రమాలు కలిసి చేద్దాం అనుకున్నప్పుడు. ఇక ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట. పిఠాపురంలో అసలు ఏం జరుగుతుంది, అది ఏమైనా గమనిస్తున్నాయా పార్టీలు? ఇక వర్మ ఇష్యూపై పవన్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారా, నిజంగా సైలెంట్గా ఉంటున్నారా, ఏమైనా దిశానిర్దేశం చేస్తున్నారా, ఇస్తుంటే వాళ్ళు అమలు చేయటం లేదా, లేకపోతే ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో పిఠాపురంలో లేకపోతే వర్మకి ఏం జరుగుతున్నది, ఇంకొకరికి ఏం జరుగుతున్నదని చూసి పరిస్థితి లేదా? కానీ చూడాల్సిన అవసరం అయితే ఉంది అన్నది చాలామంది మాట్లాడేది. మరి పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్తుందో లేదో అన్నది ఆయన ఆలోచించుకోవాలి. సో ఈ నేపథ్యంలో పిఠాపురం వేదికగా జరుగుతున్న అంశాలు చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది, సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇష్యూస్ అన్నింటినీ కూడా వర్మగారికి ఏదన్నా ఇస్తారో ఇవ్వరో, లేకపోతే ఆయనకి ప్రయారిటీ ఇస్తారో ఇవ్వరో, ఇవన్నీ కూడా తర్వాత అంశం. కానీ నెగిటివ్ తెచ్చుకోవడం, ఆ నెగిటివ్ క్యాంపెయిన్ వెళ్ళకూడదు. మౌత్ పబ్లిసిటీ ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. మౌత్ పబ్లిసిటీ వల్లే వైసీపీ ఈ రకంగా అయ్యింది. ఆయన ఏం చేశాడో ఏం చేయలేదో తర్వాత అంశం. కానీ విపరీతంగా మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా సరే వైసీపీ అబ్బాబు దోచేస్తున్నారు, అది అయిపోతున్నారు, ఇది అయిపోతున్నారు, లెక్కర్లో చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని ఎంత పబ్లిసిటీ వచ్చిందండి. అందుకనే కదా ఈ పరిస్థితి వచ్చింది. మరి నాగబాబు గారు ఆ రోజు మాట్లాడిన మాటలు, ఇప్పుడు జరుగుతున్న అంశాలు, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదే ఉంది. ఆయన చెప్తే మాత్రమే ఇది అవుతుంది. ఆ బయట కూడా ఒక్కసారి విందాం. ఆ రోజు అన్నది ఇక్కడి నుంచి మొదలైంది, అంతకుముందే గ్యాప్ ఉన్నదని ఇక్కడి నుంచి ఇంకా పెరిగిపోయింది. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఓకే, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నారు పిఠాపురం ప్రజలు. ఇది ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ గెలాలన్నా ప్రజలే ఉంటుంది, నియోజకవర్గ ప్రజలే, అది అందరికీ తెలిసింది. కానీ ఆ ప్రజల్ని ఉత్తేజపరిచి ప్రచారంలో వెళ్ళి వాళ్ళని ఓటుకి రప్పించి ఓటు వేయించుకోవడానికి ఏ శక్తులు పనిచేయలేదా? జనసేన వాళ్ళు ఎవరు అక్కడ పనిచేయలేదా? బీజేపీ వాళ్ళు ఎవరు పనిచేయట్లేదా? టీడీపీ వాళ్ళు ఎవరు కూడా పనిచేయలేదా? ఎవరు పని చేయకుండానే అయిపోయిందా? అసలు ప్రచారం ఎందుకు చేసినట్టు? ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి కదా. ఆత్మవిమర్శ ఒకసారి చేసుకోవాలి కదా. ఎవరో ప్రచారం చేయకుండానే అంత మెజారిటీ ఏ నియోజకవర్గాల్లో ఎవరికైనా వస్తుందా? పులివెందుల, పోనీ కుప్పం, మెయిన్ చెప్తాను, 175 నియోజకవర్గాలు చెప్పలేం కదా ఇక్కడ కూర్చుని. అత్యధిక మెజారిటీలు వచ్చిన స్థానాలు కూడా ఉన్నాయి, గాజువాక లాంటిది. ప్రచారం చేయకుండానే ఆ ప్రజలు చేశారు. ఆ 2 ఫ్యాక్టర్స్, పిఠాపురం ప్రజలు, ఆ 2 ఫ్యాక్టర్స్ ఓటు వేయడానికి కల బలమైన కారణాలు ఏంటి? వాళ్ళని మెప్పించి ఒప్పించి ఓటుకి తీసుకురా వచ్చారు ఎవరు? అక్కడున్న స్థానిక నాయకులే కదా. అది వర్మగారనే కాదు, లేకపోతే ఇంకొకరనే కాదండి. నాయకులు లేకపోతే, ఆ ప్రచారం లేకపోతే, మరి నాగబాబు గారు వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు, జబర్దస్త్ టీంలు వెళ్ళి ప్రచారం చేసింది, గబ్బర్ సింగ్ టీంలు వెళ్ళి ప్రచారం చేసినాయి. వీళ్ళందరిది ఉండదు కదా. ఏముంది, అందరూ సమిష్టిగా గెలిచాము, ఈ అద్భుతమైన విజయం వచ్చిందని ఒక్క మాట అంటే పోయింది కదా, అయిపోయింది కదా, అసలు ఇష్యూయే లేదు. ఇప్పుడు ఈ కర్మల దాకా ఎందుకు? ఈ పిఠాపురంలో ఈ గొడవల కర్మ ఏంటి? అక్కడ స్థానికులకు అభివృద్ధి కావాలి, మంచి కావాలి. రోజుకు ఇల్లు గొడవలు పెట్టుకోండి, గిల్లి గజ్జాలు పెట్టుకోండి, ఒక న్యూసెన్స్ తయారు చేస్తే అది ఎవరికి చెడ్డ పేరు? పవన్ కళ్యాణ్ గారికి. ఆ నియోజకవర్గంలో ఏది జరగకూడదు. మిగతా నియోజకవర్గాల్లో ఏమీ లేదు. అందరూ నెత్తి మీద పెట్టుకుని కూర్చోవట్లేదు. అది అందరూ కూడా ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కింద ఉన్న వాళ్ళని, జనసేన వాళ్ళని ఏమైనా ఆదరించి నెత్తి మీద పెట్టుకుంటున్నారంటే అది లేదు. ఇంకా తప్పదు, కానీ కాపురం చేయాలి.
ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా కాపరానికి ఆటంకం కాకూడదు. అది పెద్దల ఆదేశం, నాయకుల ఆదేశం, కీలక నాయకులే చెప్తున్నారు 10-15 సంవత్సరాలని. మరి కింద గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కూర్చుని మాట్లాడుకోవాలి. ఏమి పరిచయం ఉన్న వాళ్ళే కదా, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కదా, రోడ్ల మీద పోయే వ్యక్తులు ఏం కాదు కదా. ఏముందండి ఇందులోనే, ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, ఇదిగోనయ్యా ఈయన్ని చూస్తారు, ఈయనకి కూడా ప్రాధాన్యత ఇవ్వండి, లేకపోతే అందరూ కలిసి చేసుకోండి, మీటింగులకు పిలుచుకుంటే తప్పే ఉంది. గ్రామంలో జరిగేవి కూటమి ప్రభుత్వం కదా, అక్కడ స్థానంగా ఎవరన్నా మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న దాంట్లో కూడా జనసేనకి బీజేపీ కూడా అదే ప్రయారిటీ ఇవ్వాలి. ఇస్తే ఇది కలకాలం సాగుతుంది, లేకపోతే ఎక్కడి నుంచి ఏ రకంగా చాప కింద నీరులాగా ఇబ్బంది కలిగే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త.